హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సింపుల్ లెహెంగాస్. అంటే మనం నార్మల్గా మన ఈవెంట్స్కి కాకుండా బయట అంటే దగ్గర వాళ్ళ ఈవెంట్స్కి వెళ్తే ఎలా డ్రెస్అప్ అవుతే బాగుంటుంది అంటే మన స్టైలింగ్ని మనం చేంజ్ చేసుకోవాలి విత్ సింపుల్ అంటే ఐడియాస్తో అండ్ సింపుల్ ప్యాటర్న్స్తోనే నార్మల్ క్యాజువల్గా మనకి ఈజీగా బయట దొరికే ఫ్యాబ్రిక్స్తో ప్లస్ రేటు కూడా అంత ఎక్స్పెన్సివ్గా పెట్టకుండా విత్ సింపుల్ కాస్ట్తో అలా ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. విత్ క్రాప్ టాప్ ప్లస్ లెహెంగాస్ మీరు ఎలా అయినా చేసుకోవచ్చు దాన్ని. బట్ దుపట్టా వేస్తే ఏంటి అంటే ఎప్పుడైనా లెహెంగా అయిపోతుంది. వన్ సైడ్ ఇప్పుడు నేను వేసుకున్నట్టుగా వేస్తే క్రాప్ టాప్ అవుతుంది. సో అలా రెండు ఉన్నాయి. ఒక 2-3 డ్రెస్సెస్ అనేవి మీకు చూపిస్తాను. సో చూసేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి లెహెంగా. ఇది వచ్చేసి అంటే నార్మల్ మనం అంటే బయట దొరుకుతూ ఉంటాయి కదా, రా సిల్క్ లేదా సీకో అని చెప్పేసి అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అనేవి ఉంటాయి. సో ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ విత్ అంటే లైట్ రా సిల్క్ టైప్లో ఉంది ఇది. అండ్ కొంచెం కాటన్ కూడా మిక్స్ ఉంది. సో మీరు చూడొచ్చు అంటే ఫ్లోరల్ ఇది కొంచెం మనకి బయట శారీస్ కూడా దొరుకుతూ ఉంటాయి అలాంటి ఫీల్లో ఉంది. బట్ ఇది శారీ అయితే కాదు, డైరెక్ట్ మెటీరియలే. మీరు కింద కూడా చూసుకోవచ్చు అంటే బార్డర్ కూడా దీనికి అటాచ్ అయ్యే వచ్చింది, సపరేట్గా మనం అటాచ్ చేసిన బార్డర్ అయితే కాదు. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ బయట మనకి ఈజీగా దొరుకుతున్నాయి ప్రజెంట్ విత్ అంటే 200-300 మీటర్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఎల్లో కలర్ లెహెంగా విత్ పింక్ బార్డర్ దాంతోనే వచ్చింది. అంటే మనం అటాచ్ చేసిన బార్డర్ అయితే కాదు. మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఈ బార్డర్ అయితే వాళ్ళే అటాచ్ చేసి ఇచ్చారు. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా ఉన్నాయి మ్యాచింగ్ సెంటర్స్లో అండ్ మెటీరియల్ ఫ్యాబ్రిక్ షాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఈజీగా దొరుకుతాయి. సో దీనిని లెహెంగా ఎలా చేసుకున్నాము అంటే విత్ 4-5 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ మనం నార్మల్గా ప్లీట్స్ పెడుతూ ఉంటాం కదా, అదే సింపుల్ ప్లీట్స్ పెట్టాము. అండ్ ఈ బెల్ట్ వచ్చేసి ఫిక్స్డ్ బెల్ట్ పెట్టాము. బికాజ్ చాలామంది అంటే లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా నేను చూపించాను విత్ నార్మల్ డోరీస్ పెట్టుకొని మనం లీవ్ చేస్తాము. అది అనేది కొంచెం మెస్సీ ఉంటుంది. బట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్కి అయితే ఈ స్టిఫ్ బెల్ట్ ఉండదు అని చెప్పి అవి డోరీస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాము. మీరు ఈ ఫిక్స్డ్ బెల్ట్ పెట్టుకొని కూడా డోరీస్ స్టైలింగ్కి జస్ట్ అటాచ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఫిక్స్డ్ బెల్ట్ మీరు చూడొచ్చు. మనం ఎంత అన్నా కూడా మనం పెట్టుకొని అరేంజ్ చేసుకొని మనకి అంటే వేస్ట్ సైజ్ ఎంత ఉందో చూసుకొని దానికి ఒక 2 ఇంచ్ అటు ఇటు కూడా పెట్టవచ్చు, అంటే లూజ్ అండ్ టైట్ కూడా పెట్టవచ్చు. సో ఇది వచ్చేసి లెహెంగా విత్ బాక్స్ ప్లీట్స్ అండ్ కింద వచ్చేసి బార్డర్ అటాచ్ బార్డర్. ఇది సపరేట్ బార్డర్ అయితే కాదు. అంటే చాలామంది ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని బార్డర్స్ కూడా సపరేట్ తీసుకొని కొంటూ ఉంటున్నారు. సో అలా కన్నా మీకు డైరెక్ట్ ఫ్యాబ్రిక్సే ఇప్పుడు దొరుకుతున్నాయి. సో ఇలా ట్రై చేయండి. సో ఇది వచ్చేసి లెహెంగా. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను చెప్పాను కదా కొంచెం క్రాప్ టాప్ లాగా తీసుకున్నాను అని చెప్పేసి. సో ఇది క్రాప్ టాప్ విత్ బ్లౌజ్. అంటే మనం కొంచెం హెవీగా చేసుకోకున్నా కూడా సింపుల్ దాంట్లోనే మనం చిన్న డీటెయిలింగ్ అనేది ఇవ్వచ్చు. సో ఇది సింపుల్ ఉంది మీరు చూడొచ్చు విత్ యూ నెక్ అండ్ బ్యాక్ కూడా యూ నెక్కే ఉంది. కాకపోతే డీట్స్ అనేది పెట్టాము అండ్ స్లీవ్స్ కూడా చాలా సింపుల్. కానీ బార్డర్ అనేది కింద లెహెంగాకి ఏదైతే వచ్చిందో దాన్నే ఒక 1/2 ఇంచ్ బార్డర్ తీసుకొని స్లీవ్స్కి అయితే అటాచ్ చేసాము. అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే చాలా ప్లెయిన్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు సేమ్ బ్యాక్ సైడ్లో వచ్చింది. ఫ్రంట్ అయితే బూటీస్ సేమ్ వచ్చాయి. అలాంటి ఫ్యాబ్రిక్కే దానికి కాంట్రాస్ట్ తీసుకొని చేసాము. బికాజ్ లెహెంగాలో మనకి బార్డర్లో పింక్ వచ్చింది కాబట్టి ఇది కూడా పింక్లో తీసుకున్నాము. అండ్ మీరు ఇది చూడొచ్చు ఓవరాల్గా బూటీస్ వచ్చి పింక్ కలరే వచ్చింది. బ్యాక్ సైడ్ మాత్రం సేమ్. సో ఇలాంటివి మనకి అంటే శారీ బార్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే పళ్ళుకి కూడా కొంచెం బార్డర్ వచ్చి శారీలో బ్లౌజ్కి వచ్చి. సో మీరు అలాంటి శారీస్ని కూడా అంటే ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ని కూడా లెహెంగా చేసుకోవచ్చు కన్వర్ట్గా. బట్ ఇదైతే బయట దొరికింది ఫ్యాబ్రిక్. సేమ్ ఇలాంటి పింక్ కలర్ ఫ్యాబ్రిక్లో కూడా మనకి బార్డర్స్లో వస్తూ ఉంటుంది. సేమ్ ఎల్లో ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అలా పింక్ తీసుకోవచ్చు. మీరు చూడొచ్చు బార్డర్ కూడా కొంచెం బ్యాక్ సైడ్లో అటాచ్ చేసాము అండ్ సింపుల్ డోరీస్ పెట్టేసాము. ఇది వచ్చేసి లాంగ్ లెంత్ బ్లౌజ్. అంటే సింపుల్ మనం నార్మల్ శారీస్కి యూస్ చేసే బ్లౌజ్ కాదు, కొంచెం పెద్దగా పెట్టి క్రాప్ టాప్ బ్లౌజ్ లాగా యూస్ చేసాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ దీనికి దుప్పటా. సో ఇది వచ్చేసి లెహెంగాకి అంటే సెట్ అయ్యేలాగా బార్డర్లో పింక్ ఉంది అండ్ మనం బ్లౌజ్ కూడా పింక్ తీసుకున్నందుకు నేను దుప్పటా కూడా అలానే ప్రిఫర్ చేశాను. మీరు చూడొచ్చు అంటే సింపుల్ ప్లెయిన్ దుప్పటా. ఇది మనకి ఎలాంటి వర్క్ అనేది దీంట్లో లేదు. విత్ చిన్న బూటాస్ అంటే బయట ఈజీగా దొరుకుతాయి మనకి. అంటే మీటర్ వైజ్గా 3-4 మీటర్స్ తీసుకోవచ్చు. బట్ మనకి దుప్పటాకి అంత అవసరం లేదు కాబట్టి 2-2.5 మీటర్స్ ఈజ్ ఫైన్. అండ్ బార్డర్ చూసుకోండి కొంచెం లేస్ అనేది అటాచ్ చేశాను బికాజ్ మొత్తం ప్లెయిన్ ఉంది, అది దుప్పటా ఫినిషింగ్ లాగా ఉండదు అని చెప్పేసి
4 సైడ్స్ ఈ బార్డర్ అనేది అటాచ్ చేసాము. సింపుల్ బార్డర్, ఇది కూడా చిన్న లేస్, అంటే బయట ఈ లేసెస్ కూడా మనకి ఈజీగా దొరికిపోతాయి. మీరు 2.5 తీసుకున్నారు దుప్పటా అంటే దానికి డబల్ లేస్ తీసుకోవాలి, బికాజ్ 4 సైడ్స్ మనం వేస్తున్నాం కాబట్టి. సో ఇది వచ్చేసి దుప్పటా. అండ్ ది 3 పీసెస్ సెట్కి అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది విత్ బెల్ట్స్ అనేది యాడ్ ఆన్ చేస్తున్నాం మనము. ఇది ఏంటి అంటే మనకు కొంచెం స్టైలింగ్ని మంచిగా చేసుకోవడం కోసం, బికాజ్ మనం శారీ కట్టినా కూడా కొంచెం మెస్సీ ఉంది అంటే బెల్ట్ పెట్టాము అంటే అది నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. సో జస్ట్ ఇది ఫినిషింగ్ కోసమే చేసుకున్న బెల్ట్. మీరు చూడొచ్చు సింపుల్గా, అంటే సేమ్ మనం లెహెంగాలో ఏదైతే తీసుకున్నామో అదే ఫ్యాబ్రిక్తో బెల్ట్. ఒక 1/2 మీటర్ టు 1 మీటర్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది. అంతా కూడా ఫుల్ ఫ్యాబ్రిక్ మనం యూజ్ చేయము, జస్ట్ కార్నర్లో ఒక 1-2 ఇంచెస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ని, అంటే మీకు ఎంత పెద్దగా కావాలి అంటే అంత పెద్దగా పెట్టుకోవచ్చు. బట్ ఇదైతే 2 ఇంచ్ ఫ్యాబ్రిక్ బెల్ట్. మీరు చూడొచ్చు లేస్ అనేది ఏదైతే దుప్పటాకి ఇచ్చానో అదే లేస్ దీనికి కూడా 4 సైడ్స్ యాడ్ చేశాను. 4 సైడ్స్ ఉంటుంది. అండ్ ఫిక్స్డ్ బెల్ట్ లాగా పెట్టుకున్నా బాగుంటుంది, లేదా ఉక్స్ పెట్టేసి కూడా, అంటే ఎలాగో ఫ్యాబ్రిక్ కాబట్టి ఉక్స్ ఈజీగా ఫిక్స్ అయిపోతాయి. సో ఉక్స్ పెట్టేసి దీన్ని క్లోజప్ చేసేసుకున్నాము. సో ఇది వచ్చేసి బెల్ట్. ఇది వచ్చేసి 4 పీస్ సెట్. ఇప్పుడు బెల్ట్తో మనం కౌంట్ చేస్తే 4 పీస్ ఆఫ్ సెట్, దుప్పటా, బ్లౌజ్, లెహెంగా అండ్ బెల్ట్. సో ఇది లెహెంగా, సింపుల్ లెహెంగా. మీరంటే చిన్న చిన్న పార్టీస్కి అయితే ఇలాంటివి చూస్ చేస్తే చాలా బాగుంటుంది. బట్ నైట్ పార్టీస్కి అయితే ఇలాంటివి సెట్ అవ్వవు, బికాజ్ కొంచెం డల్ ఫినిషింగ్ అంటూ ఉంటాయి. డే టైంలో ఉన్న పార్టీస్కి మాత్రం ఇలాంటి దుప్పటాస్, అంటే ప్లెయిన్ ఉన్నందుకు ఇలాంటి దుప్పటాస్ అండ్ లెహెంగాస్ అనేవి సింపుల్ అండ్ క్యూట్గా ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ లెహెంగా. ఇది వచ్చేసి పట్టు లెహెంగానే, కాకపోతే మనం బయట రేర్గా అంటే చూస్తూ ఉన్నాం, ప్రజెంట్ అయితే ట్రెండింగ్లో ఉన్నాయి. ఇది అయితే శారీ కాదు, కాకపోతే చూడ్డానికి మాత్రం శారీ బార్డర్ ఎలా అయితే వస్తుందో 7 to 8 ఇంచ్ ఆఫ్ బార్డర్ సేమ్ అలానే ఉంటుంది. బట్ ఇవి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కూడా మనకి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అనేది తెచ్చారు. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయి విత్ గ్రీన్ కలర్ అనే కాదు, అంటే ఈ సిల్వర్ థ్రెడ్ అనే కాదు, ఇది గ్రీన్ పైన సిల్వర్ థ్రెడ్ అంటే జెరీ వర్క్తో వచ్చింది. మనకి ఈ థ్రెడ్డింగ్ అనే కాదు, గోల్డెన్ థ్రెడ్డింగ్లో కూడా చాలా ఉంటాయి. సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ విత్ సిల్వర్ థ్రెడ్, అండ్ బార్డర్లో మీరు చూసుకున్నట్లయితే పింక్ విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు. సో ఇది ఓవరాల్గా వచ్చేసి శారీ లుక్లో ఉంది, బట్ శారీ నుంచి చేసినది కాదు, ఇది సపరేట్గా బయట తీసుకున్న ఫ్యాబ్రికే. సో ఇది వచ్చేసి లెహెంగా. దానికి బ్లౌజ్ బేస్ చేసుకొని, అంటే సేమ్ లెహెంగా కలర్లోనే బ్లౌజ్ కూడా చూస్ చేసాము. అండ్ పింక్ కలర్లో దుప్పటా అనేది తీసుకున్నాము, బికాజ్ పింక్ బ్లౌజ్ అంటే మళ్ళీ దుప్పటా కూడా గ్రీన్ వేయాల్సి వస్తుంది, అండ్ లెహెంగా దుప్పటా సేమ్ అవుతుంది. సో అలా కాకుండా టాప్ అండ్ బాటమ్ సేమ్ పెట్టి దుప్పటా అనేది డిఫరెంట్ పెట్టాము. సో ఇది చూసుకున్నట్లయితే మగ్గం వర్క్తో ఇచ్చాము. బ్యాక్ ఓపెన్ ఉంది, బట్ బ్యాక్ ఓపెన్ ఉన్నా కూడా బ్యాక్ సైడే మగ్గం అనేది హెవీగా ఇచ్చాము, బికాజ్ ఫ్రంట్ ఎలాగో 1 సైడ్ మనం పళ్ళు వేస్తాం కాబట్టి ఓన్లీ ఫ్రంట్ 1 సైడ్ మాత్రమే మగ్గం వేసాము. బ్యాక్ అయితే ఓవరాల్గా సేమ్, అంటే నెక్ పార్ట్ ఎంత ఉంటుందో ఆ నెక్ లైన్ అంతా కూడా వేసాము. ప్లస్ బ్యాక్ ఓపెన్ కాబట్టి మీకు ఇక్కడ అంటే అది ఓపెన్గా ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి కొంచెం, అంటే ప్రజెంట్ ఇవి బుట్టా హ్యాండ్స్ అంటూ ఉంటారు కదా, బెలూన్ హ్యాండ్స్. సో ఇవి అనేది ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్నందుకు ఈ స్టైల్లో ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాము. ఫుల్ ఓవరాల్గా అంటే చిన్న చిన్న ప్లీట్స్ లాగా అయితే పెట్టలేదు, జస్ట్ చిన్న కుచ్చుల్లాగా పెట్టేసి బెలూన్ లాగా ఫినిషింగ్ వచ్చేలాగా పెట్టి లీవ్ చేసాము. అండ్ సేమ్ లెహెంగాలో అయితే ఏ బార్డర్ అయితే ఉందో అదే బార్డర్ని స్లీవ్స్ దగ్గర అటాచ్ చేసాము. సో ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ సింపుల్ డోరీస్ చెప్పాను కదా, ఎప్పుడైనా హెవీగా తీసుకోకూడదు, లాస్ట్ ఎపిసోడ్స్లో మీకు చెప్పాను. సో ఇది వచ్చేసి సింపుల్ బ్లౌజ్ విత్ లెహెంగా. అండ్ దీనికి సెట్ అయ్యే దుప్పటా మనకి, అంటే పింక్ కలర్ ఉన్నందుకు దుప్పటా కూడా పింక్లో తీసుకున్నాము. అంటే ఎగ్జాక్ట్ కలర్ మీకు దొరకలేదు అంటే డై కూడా చేసుకోవచ్చు, బట్ ఈ కలర్ అనేది కొంచెం డార్క్గా ఉంది, గ్రీన్కి ఈజీగా సెట్ అవుతుంది అని చెప్పి నేను ఇలా తీసుకున్నాను. మీరు చూడొచ్చు, అంటే ఎక్కువగా మనం జార్జెట్స్ షిఫాన్స్ యూస్ చేస్తే ఏంటి అంటే ఫాలింగ్ ఉంటాయి కాబట్టి దుప్పటా అనేది ఈజీగా మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, అంటే శారీ లాగా డ్రేప్ చేయొచ్చు. సో ఎప్పుడైనా షిఫాన్స్ జార్జెట్స్ చూస్ చేయండి, లేదా చందేరి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా బాగుంటాయి దుప్పటాస్కి. సో ఇది వచ్చేసి సింపుల్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్, బూటీస్ అయితే డైరెక్ట్ వస్తాయి, మనం మళ్ళీ సపరేట్గా మగ్గం అలా వేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ చాలా, అంటే మనకి అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో, ఏ ఫ్యాబ్రిక్ అయినా ఏ కలర్ అయినా కూడా
చేసుకునేలాగా డయబుల్ ఫ్యాబ్రిక్స్ పెట్టారు. మీకు నేను లేసెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ షాప్స్లలో కూడా చూపించాను, ఆ స్టోర్స్లలో కూడా మీకు చాలా చూపించాను డయబుల్వి. సో అలా మనకి ఎక్కడైనా మార్కెట్లో డయబుల్ ఫ్యాబ్రిక్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా అలా చేసిందే, డయబుల్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి పింక్ కలర్ కావాలి కాబట్టి పింక్ అనేది డై చేసాము. అంటే మీరు సింపుల్గా కూడా పెట్టొచ్చు, బట్ కొంచెం హెవీ ఫినిషింగ్ కోసం బార్డర్ అనేది చాలా ఎక్కువగా తీసుకున్నాము. విత్ 2.5 ఇంచ్ ఆఫ్ బార్డర్ ఇది మీరు చూడొచ్చు, అంటే పెద్దగా ఉంది చాలా. ఇలాంటి బార్డర్స్ ఏంటి అంటే మనకు ఎక్కువ హెవీగా కావాలి అంటేనే తీసుకోవాలి, లేదు అంటే చిన్న చిన్న అంటే 1/2 ఇంచ్ 1 ఇంచ్ బార్డర్కి వెళ్తే బాగుంటుంది. సో ఇది 4 సైడ్స్ వేసాము. ఓవరాల్గా ఇది వచ్చేసి డ్రెస్ గ్రీన్ అండ్ గ్రీన్ టాప్ అండ్ బాటమ్ విత్ పింక్ అనేది ఆపోజిట్ షేడ్ ఉండాలి కాబట్టి కాంట్రాస్ట్ ఉంటే బాగుంటుంది అని పింక్ చూస్ చేసాము. సో ఇది వచ్చేసి లెహెంగా. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందాక 2 మీకు లెహెంగాస్ చూపించాను. ఇది వచ్చేసి క్రాప్ టాప్, సింపుల్ క్రాప్ టాప్, అంటే మనకి అవైలబుల్లో ఉండే ఫ్యాబ్రిక్స్తోనే సింపుల్గా చేసుకునేవి ఇవి. సో ఇది అయితే డైరెక్ట్ ఫ్యాబ్రిక్, నెట్ ఫ్యాబ్రిక్ మనకి బయట ఈజీగా దొరుకుతుంది ఎలాంటి ఫ్యాబ్రిక్ స్టోర్స్లో అయినా. సో ఇది వచ్చేసి నెట్ పైన చిన్న చిన్న బూటాస్ అయితే వాళ్ళు ఇచ్చారు. విత్ పర్ల్ వర్క్ ఉంది అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఇందులో ఉంది, మీరు చూడొచ్చు. సో ఈ కలర్ అనేది చాలా రేర్గా దొరుకుతాయి మనకి, పీచ్ కలర్స్ అనేవి. సో ఇది పీచ్ కలరే విత్ నెట్ ఫ్యాబ్రిక్ అండ్ లోపల లైనింగ్ వచ్చేసి నేను క్రేప్ అండ్ సాటిన్ తీసుకున్నాను. బికాజ్ సాటిన్ అనేది నెట్కి ఎప్పుడైనా షైనింగ్ ఇస్తుంది, అందుకే మీకు చూపిస్తున్నాను. సో సాటిన్ ఎప్పుడు తీసుకున్నా కూడా నెట్కి అనేది చాలా స్టైలింగ్ ఉంటుంది, బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా బాటమ్ వచ్చేసి విత్ ఫిక్స్డ్ బెల్ట్, నేను చూపించేవన్నీ కూడా ఫిక్స్డ్ బెల్టే. ఫిక్స్డ్ బెల్ట్ పెట్టుకుంటే ఏంటి అంటే కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, డోరీస్ అనేవి అవుట్లుక్ బాగోదు, అందుకని చెప్పేసి ఇలా పెట్టాను. మీకు డోరీస్ కావాలి అంటే జస్ట్ స్టైలింగ్ కోసం కొంచెం హెవీవి పెట్టుకోవచ్చు, బట్ లెహెంగాస్కి అయితే సెట్ అవుతుంది. ఇలాంటి క్రాప్ టాప్స్కి సింపుల్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఇది వచ్చేసి అంబ్రిల్లా స్టైలింగ్లో పెట్టాము. మీరు చూడొచ్చు ఫ్లేర్ కూడా, అంటే సింగిల్ ఫ్లేరే ఉంది, బట్ సింగిల్ అయినా కూడా చాలా పెద్ద ఫ్లేర్ వచ్చింది. ఇది మీరు చూడొచ్చు ఇది. అండ్ కింద వచ్చేసి పీకో, వైర్ పీకో చేయిస్తే ఏంటి అంటే మనకి కొంచెం ఎక్కువగా ఫినిషింగ్ ఉన్నట్టుగా, అంటే బల్జీగా కనిపిస్తూ ఉంటుంది లెహెంగా. సో ఎప్పుడైనా ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్స్కి ఇలాంటి వైర్ పీకోనే వెళ్ళండి, నార్మల్ పీకోకి మాత్రం అసలు వెళ్ళకూడదు. వైర్ వేస్తే ఏంటి అంటే కొంచెం లెహెంగా అనేది మనకి బల్జీగా కనిపిస్తుంది అండ్ బబ్లీ లుక్ అనేది ఉంటుంది. సో దీనికి సెట్ అయ్యేలాగా బ్లౌజ్. సో ఇది వచ్చేసి అంటే దానికి అటాచ్డ్ బ్లౌజ్ తీసుకోవాలి కాబట్టి నేను బ్లూ కలర్లో తీసుకున్నాను, బికాజ్ అదంతా మనకి లైట్ షేడ్లో పీచ్ కలర్లో ఉంది. సో బ్లౌజ్ అనేది డార్క్ షేడ్ తీసుకుంటే కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది. అండ్ అందులో మనకి బూటీస్లో కూడా థ్రెడ్ వర్క్ అనేది బ్లూ కలర్తో వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని నేను ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాను విత్ సీక్వెన్స్. ఇదైతే డైరెక్ట్ ఫ్యాబ్రిక్, నేను ఎలాంటి వర్క్ థ్రెడ్ వర్క్ అనేది చేయలేదు, డైరెక్ట్ ఫ్యాబ్రిక్ విత్ సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది. అండ్ ఓపెనింగ్స్ కొంచెం స్టైలింగ్ కోసం కోల్ స్లీవ్స్ తీసుకున్నాను, మిగతాదంతా ప్లెయిన్. ఫ్రంట్లో అయితే రౌండ్ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ చూసుకున్నట్లయితే కొంచెం డ్రాప్ లాగా ఇచ్చాను, ప్లస్ బ్యాక్ ఓపెన్ పెట్టాను బికాజ్ ఫ్రంట్ కొంచెం ఫినిషింగ్ నీట్గా ఉండాలి అని చెప్పేసి అలా పెట్టాను. సో బ్యాక్ ఓపెన్ అయితే ఇచ్చాము ఇది. సో టోటల్గా ఇది వచ్చేసి సీక్వెన్స్ బ్లౌజ్ విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్, డైరెక్ట్ ఫ్యాబ్రిక్. మీరు ఒక 1.5 మీటర్ తీసుకున్నారు అంటే ఇలా ఎల్బో స్లీవ్స్కి ఫుల్ స్లీవ్స్కి యూజ్ అవుతుంది. లేదు మీకు స్లీవ్లెస్ కావాలి లేదా 2 ఇంచ్ ఆఫ్ స్లీవ్సే కావాలి తక్కువగా అనుకుంటే కనుక 1 మీటర్ సరిపోతుంది. మీరు ఎంత హెల్దీ ఉన్నా స్లీవ్లెస్కి 1 మీటర్ చాలా ఎక్కువ. అదే మీరు ఎక్కువగా కావాలి అంటే ఎల్బో వరకు కావాలి అంటే మోర్ దెన్ 1.5 మీటర్ అయితే షూర్గా తీసుకోవాలి. సో ఇదైతే సింపుల్ బ్లౌజ్, కాకపోతే మీకు హెవీ లుక్ ఎందుకు ఉంది అంటే నేను తీసుకునే ఫ్యాబ్రిక్ అలా సీక్వెన్స్లో తీసుకున్నాను. సో ఎప్పుడైనా అలా ప్రిఫర్ చేస్తే మనకి హెవీ ఫినిషింగ్ అనేది వస్తుంది. అండ్ కోల్ స్లీవ్స్లెస్లో కూడా అంటే ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం పైపింగ్ అనేది బార్డర్లో ఇచ్చాము. ఎక్కడ ఓపెనింగ్స్ ఉన్నా కూడా అక్కడంతా కూడా పైపింగ్ ఇచ్చాము, మీరు చూడొచ్చు కోల్ స్లీవ్స్లో ఉంది. అండ్ బ్యాక్ కూడా మనకి డ్రాప్ పెట్టిన దగ్గర కూడా పైపింగ్ అనేది ఉంది విత్ గోల్డెన్ థ్రెడ్ వర్క్. బికాజ్ మనకి మొత్తం థ్రెడ్ వర్క్ అనేది గోల్డ్లో వచ్చింది సీక్వెన్స్ వర్క్. సో దాన్ని బేస్ చేసుకొని గోల్డ్లో మనం పైపింగ్ అనేది ఇచ్చాము. సో ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి ఇది. చూసారు కదా, ఇవి లెహెంగాస్ అండ్ క్రాప్ టాప్ వచ్చేసి. సో నేను చెప్పినట్టుగా ఇవైతే సింపుల్ లెహెంగాస్, మీకు ఎక్కడైనా అవైలబుల్లో ఉంటుంది. సో ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు తెలుగు ఉమెన్ ఫ్యాషన్. బాయ్.